తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వెనకబడ్డారని తలంటారు. ఇప్పటికే ఒక అవకాశాన్ని కోల్పోయి ఎంతో బాధపడ్డానని, ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోవద్దని ఆయన సూచించారు. కర్ణాటక మినహా దక్షిణాది బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరు, ఎంపీల వ్యవహారంపై చర్చించారు. తెలంగాణ ఎంపీల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గతంలోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కోల్పోయామని, తాను ఎంతో బాధపడ్డానన్నారు మోదీ. ఈసారి ఆ అవకాశాన్ని కోల్పోవద్దని గట్టిగా చెప్పారు మోదీ. మనం ఎందుకు వెనుకబడుతున్నామని, 8 మంది ఎంపీలున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనుకబడటంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మోదీ విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని సూచించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేరన్న ఆయన, బీజేపీ ఎంపీల కన్నా అసదుద్దీన్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందన్నారు. ఒక్కో ఎంపీ సోషల్ మీడియా పెర్ఫార్మెన్స్ పై వాళ్ళకే షీల్డ్ కవర్లో అందజేశారు ప్రధాని. కార్యకర్తలతో మమేకం కావాలని, వాళ్లతో టిఫిన్ బైఠక్స్ నిర్వహించాలని సూచించారు. ఖేలో సంసద్ పోటీలు నిర్వహించాలని, యువతకు దగ్గర కావాలన్నారు మోదీ. సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలను కానివ్వండి, ప్రజలతో మమేకమయ్యేటటువంటి కార్యక్రమాలను కానీ పెద్ద ఎత్తున రూపొందించుకోవాలి. ఏ రకంగా మనం ముందుకెళ్లాలి, ఏ కార్యక్రమాలతో మనం ప్రజలతో మమేకమవుతాం విషయాలపైన ప్రధానమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా గైడెన్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే కానీ, అదేవిధంగా పార్టీ పరంగానే కానీ బలోపేతం కావడానికి వారు సూచనలు, సలహాలు ఇచ్చారు. మనం గతంలోనే వచ్చిన అవకాశాన్ని కోల్పోయాం. ఈసారి మటుకు అందరూ కలిసికట్టుగా ప్రతిపక్ష పాత్రను గట్టిగా పోషించండి. తెలంగాణలో మంచి వాతావరణం, బీజేపీకి మంచి అవకాశం ఉంది. మీరు ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే ఎన్నికల్లో గెలవడానికి గట్టిగా కష్టపడి పనిచేయాలని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండాలా. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉండడం వల్ల అనేక ఇష్యూస్ పైన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే సోషల్ మీడియా వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతుంది. కాబట్టి సోషల్ మీడియా కూడా ఎప్పుడు అటెంటివ్గా ఉండాలా. ప్రజల్ని మనం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసేటటువంటి విధంగా ఉండాలా. కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, మీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ చేపట్టేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సోషల్ మీడియాలో మీరు అందరూ చాలా అటెంటివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలని చెప్పడం జరిగింది. అందరు ఎంపీలకు సంబంధించి పెద్ద ఎత్తున